నమస్తే మల్లన్న. ఎట్లున్నావన్నా? సూపర్ అన్న. మనదేంది యూట్యూబ్ లో నడిపిస్తున్నా ఇక నడిపి. కానీ ఇప్పుడు ప్రతాప సింగారం నుంచి ప్రజలు వచ్చిర్రు నా దగ్గరికి. మీ ఓటర్లు, మీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉండే ప్రజలు. అయితే ఆ ఊరు నుంచి వచ్చినటువంటి ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని గతంలో ల్యాండ్స్ తీసుకొని మమ్మల్ని ఆపినాము. ల్యాండ్ తీసుకున్నారు. ఆ రూమ్స్ ఎన్ని కావాలో 80-90 ఆపినాము. పాప మా సర్పంచ్ కూడా బాగా కష్టపడ్డాడు. ఇప్పుడేమో ఎవరికి లేదు, 20 పేర్లు పెట్టి మిగతా బయట ఊర్లో పెట్టి డబల్ ఇండ్లు వాళ్ళకే ఇచ్చారు. ఇప్పుడు అది ఇయ్యకపోగా మల్లారెడ్డి గారు, మీరు చాలా మందితో నిత్యం టచ్ లో ఉండేటువంటి వ్యక్తిగా, ఇప్పుడు ఈ ప్రజలు ఇంటికి పోయి అడిగితే ఏమే రాయే పోయే ఇదేనా భాష సుధీర్ రెడ్డి గారిది? ఏం చేస్తాం ఇక, అట్లా మాట్లాడవచ్చునా? ఏం చేస్తాం మరి ఎవరికి చెప్పుకోవాలన్నా వీళ్ళంతా? కాదన్నా, వాళ్ళు ఏమంటున్నట్ట, ఆయన పోతే నువ్వు మల్లారెడ్డి కోటేసి నా ఇంటికి ఎందుకు వచ్చినవే అని మాట్లాడుతున్నట. ఆగాగు. ఇప్పుడు నీకు ఓటేసినందుకు వీళ్ళకి ఏం భరోసా ఇస్తావన్నా మీరు? న్యాయం చేద్దామన్నా, పోదాము. ఇవాళ దానికి నేనేమో ఆ సర్పంచ్ కి చెప్పిన ఒక లెటర్ తీసుకొని రమ్మన్నా, మన ఇన్ఛార్జ్ దానికి ఇలా పోతా కావాలంటే. ఆగమ్మా ఇక అయితే అన్నా నేను ఒక పని చేస్తానా, ఒక్కసారి ఆగు తల్లి. ఇక్కడ వీళ్ళందరినీ మీ దగ్గరికి తోలిస్తానా. ఒక్క 5 నిమిషాలు సమయం ఇచ్చి వీళ్ళ బాధ విను. శనివారం నాడు తోలిస్తా. ఈలోపు వీళ్ళు నా దగ్గరకు వస్తేనే వీళ్ళు ఎంట మనుషులను పెట్టి అటెందుకు పోతురు ఇటెందుకు పోతురు అని బెదిరి కొద్దిగా మాట్లాడన్నా, జర వీళ్ళందరికీ న్యాయం చేయి. రెండోది ఏంటంటే వీళ్ళంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు. రైట్. అయితే ఇంకోటి ఏంటంటే వీళ్ళు రెస్పెక్ట్ గా బతికేటట్టు, వీళ్ళకి ఆత్మగౌరవం ఉండేటట్టు ఆ వల్గర్ లాంగ్వేజ్ ని వాడకుండా మీరు నియంత్రించాలి. తప్పకుండా మీరు నాకు సపోర్ట్ చేయాలన్నా, ప్లీజ్ అన్న. నేను చేస్తున్నా కదా నీకు ఇగో ఇంతమంది పాపం నీకు ఓట్లు వేసినందుకు వాళ్ళని ఇంట్లో ఇగో అమ్మా మీ ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడంటే మీకు తప్పకుండా న్యాయం చేస్తా. ఇవాళ మీ చెప్పండి అన్న. బాధపడకుండ్రి. నా దగ్గరికి శివ వచ్చిండు మొన్న, మేము నన్ను కలుద్దామని చెప్తే ఒక లెటర్ తయారు చేస్తున్నా. ఇవాళ కన్సల్ట్ మన మంత్రి శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఆయన దగ్గరికి పోయి మీకు తప్పకుండా మీకు ఇల్లు మీకు వచ్చేటట్టు న్యాయం చేసే బాధ్యత నాది.